వేసేయడానికి మనుషులు చాలా మంది ఉన్నారు. వాట్సాప్ లో కనుక పంపిస్తే నేను చేస్తాను క్యూలో వచ్చి నిలబడతారు. కానీ మీకోసం చేస్తున్నప్పుడు మనిషి నమ్మకస్తులై ఉండాలి కదా. కొంచెం ఉండండి. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉంచుతాను. ఎవరి మీద మీకు నమ్మకం కలుగుతుందో వాళ్ళని రమ్మన్నా. ఏ మావా, ఎత్తేయాలా లేపేయాలా? పోయిన సంవత్సరం చెప్పినోడిని వేసేసా. ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. అడవి మొత్తం తిరిగినాడు. ఇప్పుడు కడపలో ఎముకలు గుడిగా ఉన్నాడు. చెప్పమావా, ఈయన కూడా కనిపించకుండా చేయనా? అమ్మాయినైతే లేపేయచ్చు, అబ్బాయి అయితేనే కొంచెం కష్టం. ఏడుకొండలు, నువ్వు పంపించిన ఫోటో చూశాను. ఆ పిల్లని నిన్నే కదా పొడిచాం. ఆ అబ్బాయిని లేపేయాలి. డీటెయిల్స్ పంపిస్తాను, ఆ పని మీద ఉండు. నువ్వు అనుకుంటున్నట్టు ఆ అబ్బాయిని లేపడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఆ అబ్బాయి ఎవరనుకున్నావు? ఎలమనేని భైరవ కొడుకు. మన స్కెచ్ ఆయనకు తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. కావాలంటే డబ్బు కాస్త ఎక్కువ ఇవ్వండి. కుర్రాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏసేమంటావా చెప్పు. చేతికి గుచ్చిన కత్తి కంఠంలో గుచ్చడానికి ఎంతో టైం పట్టదు. హత్య చేయడం ఐస్ క్రీమ్ తిన్నంత ఈజీ అయిపోయింది కదరా. అన్నా, వాట్సాప్ లో ఫోటో పంపించా, అబ్బాయిని వేసేయండి. రే, ఈ ఆటతో ముగించేద్దాం. అన్నయ్య ఇంకో అసైన్మెంట్ ఇచ్చాడు. ఎవరో చూసేస్తాను. ఏయ్, బండి రివర్స్ చెయ్యి. కుర్రాడు దొరికేశాడు. బాబు, నాకు తెలిసింది నిశ్చితార్థం ఆగిపోయిందని. వదిలే బాబు, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. రా బాబు, పక్కనే మన తోట, కొబ్బరి నీళ్ళు తాగెళ్దాం. లేదు, పర్లేదు. ఎవర్రా నా చెల్లెలు కూతుర్ని పొడిచింది? అన్నయ్య, నాకేం తెలీదు అన్నయ్య. పోవడమని చెప్పింది సీనయ్య. పొడిచిన నీకు తనెవరో తెలియదు, గాయపడ్డ తనకి నువ్వెవరో తెలియదు. నువ్వు కత్తెత్తినప్పుడు ఈ అన్న నన్నెందుకు చంపుతున్నాడా అని నా చెల్లెలు కూతురు ఎంత అల్లాడిపోయి ఉంటుంది. మన తోటకాయ నువ్వు తాగలేదు కదా, తాగి చూడు. అన్నా, నన్నేం చేయొద్దు.
వదిలే అన్నా. నిజమంతా చెప్పేస్తాను అంతా చెప్పేస్తానన్నా. 600 అడుగుల లోతు వరకు తవ్విన బోరుబావులను మూసేయకపోతే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీ బోర్వెల్ ఆపకపోయి ఉంటే మాస్టర్ గారు ఈ పాటికి కోర్టుకు వెళ్ళేవారు. మేము సస్పెండ్ అయి ఉండేవాళ్ళం. సారీ తమ్ముడు. పర్వాలేదు సార్. మన దగ్గర చేతులు చాచిన వాళ్ళే ఇప్పుడు నోటీసులు చూపిస్తున్నారు. ఇదే అధికారుల బుద్ధి. ఇలా చూడు, పాము కాటేసినట్టు తెలియకూడదు, అది పొట్టలోకి వెళ్ళినట్టు తెలియకూడదు. మన దగ్గర పక్కా టీం ఉంది, లేపేస్తారు. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు? అడ్వకేట్ లాగా మాట్లాడమంటే అక్యూజ్డ్ లాగా మాట్లాడుతున్నావు. పావయ్యా ఏంటయ్యా వాడు? ఒక ఆడపిల్ల తండ్రిని లేపేద్దామంటాడు. ఆ పిల్లనేసేయాలి. మాస్టర్ కోర్టుకెళ్ళాలనే కదా ఆశపడుతున్నాడు. కొన్నాళ్ళు హాస్పిటల్కి పోని. చేసేద్దాం తమ్ముడు. చూడు, నీకున్న కోపానికి మొత్తం శాల్తీనే లేపేయకు. అప్పుడు మాస్టర్ 2 రోజుల్లో చిన్న కర్మ ముగించి 3వ రోజు కోర్టుకొచ్చి నిలబడతాడు. ఒంట్లో ప్రాణం మాత్రమే మిగిలుండాలి. జాగ్రత్తగా పని కానివ్వండి. అలాగే తమ్ముడు. అన్నా నన్నేం చేయొద్దన్నా. పోలీసులకి నిజంతో చెప్పేస్తాన్నా. ఒకటి వదలకుండా చెప్పేస్తాన్నా. నేను నీకేం చెప్తానో అది మాత్రం పోలీసులకు చెప్పు. నాకు భైరవ్కి ఎప్పటి నుండో బాగుంది. అందుకని వాళ్ళ అబ్బాయిని చంపడానికి స్కెచ్ చేశాం. ఆ రోజు ఏంటో వాళ్ళ అబ్బాయి తప్పించుకున్నాడు. అందువల్ల ఆ కోపంలో భైరవ చెల్లెలు కూతుర్ని పొడి చేశాం. ఏం చేస్తున్నాడేంటి? అయ్యా నమస్కారం అయ్యా. ఏం చేస్తున్నావయ్యా? ఎక్విష్లందరినీ పట్టుకున్నామయ్యా. నువ్వెక్కడయ్యా పట్టుకున్నావు? భైరవ అనే ఒక్కడే 3 గంటల్లో వాడిని పట్టేశాడయ్యా. అయ్యా అది కాదయ్యా. 3 స్పెషల్ టీంలు కూడా మీరు చేసిందేంటయ్యా? అయ్యా నేను చెప్పేది. దెబ్బలు తిన్న వాడి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఆ భైరవని తీసుకెళ్లి లోపలేయండి. అలాగేనయ్యా. రౌడీజం చేయొచ్చయ్యా, కానీ రౌడీలు పోలీసుల పనులు చేయకూడదు. ఓకే సరేనయ్యా, పట్టుకుంటాను. దొరకని మక్కలు ఎరగొడతాను.